హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఇతను ఎవరో మీకు తెలుసు కదా. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. ఇతను మన దేశాన్ని బెదిరిస్తున్నాడు. మన దేశాన్ని మాత్రమే కాదు, ఇంకా వేరే దేశాలని కూడా భయపెట్టేలా జోకర్ మాటలు మాట్లాడుతున్నాడు. అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ వెనుక అమెరికా ఉంది అన్న పొగరుతో మమ్మల్ని ఆపేవాడు ఎవడు లేడు అనే విధంగా భారతదేశానికి ఇంకా ఇతర దేశాలకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్ ఇవ్వటం కూడా ఎక్కడి నుండి ఇస్తున్నాడో తెలుసా? అమెరికా గడ్డపై ఉండి వార్నింగ్ ఇస్తున్నాడు. అమెరికా వాళ్ళు ఈ అసీం మునీర్ని ఒక కార్యక్రమానికి పిలిచారు. అది ఏ కార్యక్రమమో తెలుసా? మైకేల్ కురిల్లా అని ఇతను అమెరికా సైన్యంలో ఒక ఉన్నత స్థాయి అధికారి. ఇతని పదవి విరమణ కార్యక్రమానికి ఈ అసీం మునీర్ని పిలిచారు. అందులో ఈ అసీం మునీర్ హాజరయ్యాడు. పాకిస్తాన్కి గనుక ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే మాతో పాటే సగం ప్రపంచాన్ని నాశనం అయ్యేలా చేస్తామని పెద్ద వార్నింగ్ అని అది వార్నింగ్ అనుకొని ఇచ్చాడు. అయితే మన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది కదా. అందుకు ఏమన్నాడంటే, సింధు నది అనేది భారతీయుల ఆస్తి కాదు, భారత ప్రభుత్వం సింధు జలాలని పాకిస్తాన్కి రాకుండా ఆపితే పాకిస్తాన్లో ఉన్న 25 కోట్ల మంది దారుణమైన స్థితిలోకి వెళ్తారు అని చెప్పాడు. సింధు నదిపై భారత్ డ్యామ్ నిర్మిస్తే గనక 10 మిసైల్స్తో డ్యామ్ని ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? భారతదేశాన్ని మెర్సిడీస్ కార్గా పాకిస్తాన్ను గుల్కరాళ్లతో నిండిన డంప్ ట్రక్గా పోల్చాడు. డంప్ ట్రక్ మెర్సిడీస్ను ఢీ కొడితే ఎవరు ఎక్కువ నష్టపోతారు అని ఒక క్వశ్చన్ వేశాడు. వీడు ఇలా రెచ్చిపోవడానికి కారణం ట్రంపే. ట్రంప్ను చూసి రెచ్చిపోతున్నాడు. అసలు ఈ మునీర్ గాడితో మాట్లాడించింది ఆ ట్రంప్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మాట వెనుక ట్రంప్ ఉండి ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ భారత్కి 50% సుంకాలు పెంచాడు. అయితే ఇంకా మనం రష్యా నుండి చమురుని కొనుగోలు చేస్తున్నాం కదా, ఆ రష్యా నుండి చమురు కొనుగోలు చేయొద్దు అని ట్రంప్ చెబుతున్నాడు. అయితే భారత్ ట్రంప్ మాట లెక్క చేయడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంటే నేనే ఆపాను, నేనే మధ్యవర్తిత్వం వహించాను అని ప్రపంచ దేశాల ముందు గొప్పగా చెప్పుకున్నాడు. కానీ నరేంద్ర మోదీ ఏమన్నారు అంటే, ట్రంప్ చెప్పిన మాటల్ని ఖండించారు. ట్రంప్ చెప్పింది అబద్ధం అని చెప్పేశాడు. జయశంకర్ గారు కూడా అసలు యుద్ధం ఆగడానికి మూడో వ్యక్తి ప్రమేయమే లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మొత్తానికి ట్రంప్ గాలి తీసేశారు. అది ప్రపంచ దేశాల ముందు గాలి తీయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ట్రంప్ తాత మాటల్ని ఎవరు లెక్క చేయట్లేదు అనే ఉద్దేశంతో భారత్ పై కోపంతో ఉన్నాడు. అయితే ఈ పాకిస్తాన్ ట్రంప్ ఇద్దరు కలిసి పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ట్రంప్ చేస్తున్న వ్యవహారం మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.